పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు కర్షకులు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నల్ల చట్టాలను అమలుపరుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు. కార్మిక వర్గం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా హక్కులకై పోరాటం చేయలేని పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వారు కోరారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని నాయకులు విమర్శించారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే డౌన్ డౌన్ మోడీ డౌన్ వెంటనే 4 లేబర్ కోర్సును వెంటనే 4 లేబర్ తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే. దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తా ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చినారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని, కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఎక్కడ మీరు ఇచ్చిండ్రు? రైల్వే మీరు ఇచ్చిండ్రా, ఎయిర్పోర్ట్ మీరు ఇచ్చిండ్రా, స్టీల్ మీరు ఇచ్చిండ్రా, బిఎస్ఎన్ఎల్ మీరు ఇచ్చిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే బట్టి ఎవరమ్ము అంటారు మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చినందుకు దేశవ్యాప్త సమ్మె చేసిన కార్మిక వర్గానికి, కర్షకులకు అందరికీ కూడా ఏఐటీసీ తరపు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 44 చట్టాలు ఇలా స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో, ఇలా నరేంద్ర మోడీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందో, దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇలా కార్మిక వర్గం అంతా ఏదైనా మనకిరు నరేంద్ర మోడీ ఇవన్నీ ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే, కర్షకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బట్ట కట్టలేదు. కాబట్టి ఖబర్దారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే కష్టపడి ఇలా కార్మిక చట్టాలు తీసుకొచ్చినందుకు ఇలా మీ బీజేపీ ప్రభుత్వం 12 అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కూడా ఇలా ఈ నాశనం చేసినందుకు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. సింగరేణి కార్మికులతో ఎవరు పెట్టుకున్నా, రైతులతో ఎవరు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం నిలబడలేదు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటి ఈరోజు సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం.